హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మేమైతే ఇప్పుడు అన్నవరం వచ్చేసాం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం కోసమని. ఇప్పుడైతే నేను ఇక్కడ ట్రైన్ జర్నీ కాడ నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి తిరిగి రానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఈ జర్నీ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇది మన రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకి వెళ్ళనీకి ఆటోలు అలాగే బస్సులు కూడా ఉంటాయి. బస్సెస్ అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకు అవైలబుల్లో ఉంటాయి. బస్ ఫేర్ వచ్చి మనకి 10 to 20 రూపీస్ వరకే తీసుకుంటారు. 10 రూపీస్ అయితే కొండ కింద వరకు, అలాగే 20 రూపీస్ వరకు అయితే మనకి కొండపైకి తీసుకెళ్తారు. బట్ ఆటోలు వచ్చేసరికి కొండ కిందకే 20 రూపీస్ తీసుకుంటారు. కొండపైకి అయితే 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ, అది డిపెండింగ్ అని. మాకైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏమన్నా రీజన్ అయితే అక్కడ టోల్ గేట్ కట్టాలి, ఇంకా చాలా రీజన్స్ చెప్పారు. కానీ బట్ ఓకే, పీస్ఫుల్గా వెళ్ళాం. ఈ ఘాట్ రోడ్లు ఇట్లంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ, ఘాట్ రోడ్డు వెళ్ళనీకి ఒక దారి, రావనీకి ఒక దారి ఉంటుంది, అది బేసిక్గానే. బట్ మనకి వెళ్ళనీకి ఉండే దారి వచ్చి ఇక్కడ జూనియర్ కాలేజ్ పక్కనే ఉంటుంది. అటు దిగడానికి బస్ స్టాండ్కి చాలా దూరంలో రావాల్సి వస్తుంది. బట్ ఇదంతా కొంచెం దగ్గరే ఉంటుంది. బట్ స్టెప్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాయి. అయితే ఓన్లీ 300 స్టెప్సే ఉన్నాయి. ఆ స్టెప్స్ ద్వారా వచ్చామంటే మాత్రం మనకు చాలా ఈజీగా దర్శనానికి ఇట్లంతా వెళ్ళడానికి ఉంటుంది. బట్ ఇలా ఆటోలు అవన్నీ ఎక్కామంటే కొంచెం రౌండ్ వేసుకొని రావాల్సి ఉంటుంది. బట్ ఓకే, పెద్దగా టైం అయితే తీసుకోదు. మనం బస్సులో రావడానికి ఆటోలో రానికి ఎంత టైం తీసుకుంటుందో సేమ్ మనం స్టెప్స్ ఎక్కి రానికి మహా అయితే ఒక 5 to 10 minutes తీసుకుంటుంది అంతే. అంతకుమించి ఎక్కువ టైం అయితే అవ్వదు. మీరు కనుక పర్సనల్ వెహికల్స్లో వస్తుంటే మనకి డైరెక్షన్స్ కోసం అక్కడక్కడ మంచి పోస్టర్లు అయితే అతికించారు. సో ఇప్పుడు చూస్తున్న ఇదైతే దేవుని ఎంట్రన్స్. మన వెహికల్లో వచ్చినప్పుడు ఈ స్టెప్స్ ఎక్కైతే వెళ్తాం. బట్ మీరు కాలినడకన వచ్చారంటే మీకు ఇంకొక దారి అయితే ఉంటుంది. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఎటు నుంచి వచ్చినా ఇటే రావాలి. మనం స్టెప్స్ ఎక్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా కళ్యాణ మండపాన్ని చేరుకుంటాం. ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్ళడానికి, ప్రసాదానికి, ఇక్కడ మీకు బాగా తెలుసు మోస్ట్ ఫేమస్ ప్రసాదం, దానికి కూడా ఇక్కడి నుంచే దారి అన్నీ ఉంటుంది. అలాగే మనం అలా కాదు, నైట్ స్టే చేయాలి అనుకున్నా ఇక్కడే మనకు స్టే చేయడానికి లాకర్ రూము, ఇంకా కొన్ని దుప్పట్లు, రగ్గులు ఇలాంటివి ఇస్తారు. లేదు మనం పర్సనల్గా రూమ్స్ అలా తీసుకోవాలనుకుంటే జస్ట్ 200 ఛార్జ్ చేస్తే చాలు. ఒక 4 person స్టే చేయడానికి అవసరమయ్యే 1 BHK రూమ్ లాంటిది ఇస్తారు. మనం అక్కడ చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఆ రూమ్స్ కోసం అయితే మనం స్టెప్స్ ఎక్కి వచ్చిన దారిలోనే రైట్ సైడ్కి వెళ్ళి వెళ్ళామంటే క్యాంటీను అలాగే రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే మన కోసం లాకర్, అలాగే లాకర్ ఫెసిలిటీస్ అంతా ఉంటాయి. ఆ లాకర్ ఫెసిలిటీస్లో మన లగేజ్ డ్రాప్ చేసి జస్ట్ మనం కావాల్సిన రగ్గులు అలాంటివి తీసుకొని మనం ఈ హాల్లోనే, లేకపోతే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది, ముందర టెంపుల్ ఉంది, ఇక్కడ ఎక్కడైనా సరే నైట్ స్టే చేయొచ్చు. ఇది చూస్తున్నాగా ఇదే లాకర్ సిస్టమ్. సో లాకర్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈచ్ బ్యాగ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరైతే ప్రశాంతంగా పీస్ఫుల్గా గుళ్ళో నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇక్కడికి రగ్గులు ఇచ్చి ఇక్కడ పంపిస్తుంటారు. మోస్ట్లీ ఇక్కడే నిద్రపోతుంటారు. ఇక్కడే చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. సో చల్లటి గాలి, పెద్దగా మస్కిటోస్ కూడా ఏం లేవు, పీస్ఫుల్గా నిద్ర చేయొచ్చు ఇక్కడైతే. ఇంకా 200 రూపీస్ రూమ్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మ్యారీడ్ అయి ఉండాలి కపుల్స్ అయితే. లేదు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మినిమం 3 to 4 members ఉంటే చాలు. మినిమం అయితే 3 members ఉండాలి. ఈ దర్శనానికి చిత్తూరు నుంచి వెళ్ళి రానికి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూశారు. సో మీరు కూడా వెళ్ళాలని ప్లాన్ ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి.